అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది జంతువులని వేటాడి తినేది. ఒక్కోసారి ఎంత వెతికినా ఆహారం దొరికేది కాదు. అప్పుడు అడవికి దగ్గరలోనే ఉన్న ఒక ఊరిలో రాత్రి సమయంలో అందరూ పడుకున్నాక వారు పెంచుకునే మేకలని చంపి అడవికి తెచ్చుకుని తినేది. నక్క చేసే పనులన్నీ ఒక కోతి దూరం నుండే గమనించేది. ఒకరోజు ఎంతో ఆసక్తితో నక్క దగ్గరికి వెళ్ళి, "ఓ పరాక్రమ నక్క మామ, నిన్ను రోజూ గమనిస్తూనే ఉన్నా. నువ్వు గ్రామానికి వెళ్ళేటప్పుడు ఈసారి నన్ను కూడా తీసుకుని వెళ్ళవా? నిన్ను చూసి నీ ఉపాయాలను నేను కూడా నేర్చుకుంటాను" అంది. కోతి పొగడుతలకు నక్క పొంగిపోయి, "సరే, ఈరోజు నాతో పాటు గ్రామానికి రా" అంది. ఇదిలా ఉండగా మేకలు వరుసగా మాయమైపోతున్నాయని గ్రామంలోని ప్రజలు మాట్లాడుకుని ఆ రోజు రాత్రి మేలుకుని ఉండి ఏమి జరుగుతుందో దాక్కుని గమనిద్దామని ఉపాయాన్ని ఆలోచించారు. అర్ధరాత్రి కాగానే నక్క మరియు కోతి గ్రామంలోకి చప్పుడు చేయకుండా ప్రవేశించి మేకలు ఉన్న ప్రదేశానికి వెళ్ళసాగాయి. వాటిని గమనించిన గ్రామ ప్రజలు వెంటనే వాటిని చుట్టుముట్టి తమ చేతిలో ఉన్న కర్రలతో కాగడాలతో మొదట కోతిపై దాడి చేశారు. నొప్పితో తట్టుకోలేని కోతి ఏడుస్తూ, "నా తప్పేం లేదు, నక్కమామే మీ మేకలను తింటున్నాడు" అంది. గ్రామ ప్రజలు ఇలా సమాధానమిచ్చారు, "నీవు మా మేకలను తినకపోయినా కూడా నక్కకి సహాయంగా రావడమే నీ తప్పు" అన్నారు. ఇక నక్క పని పడతాం అని నక్క వైపు తిరిగారు. అదే అదనుగా కోతి అక్కడి నుండి కుయ్యో మొర్రోమంటూ తప్పించుకుని అడవిలోకి పారిపోయింది. ఆ రోజు తర్వాత నుండి కోతి ఎప్పుడూ చెడు సావాసాలకి దూరంగా ఉండసాగింది.